వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలోని అతి పురాతనమైన కాకతీయులు కట్టిన శ్రీ లలితా సోమేశ్వర ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం కృష్ణానది తీరాన సోమశిల అనే గ్రామంలో ఉంది. సో మేమైతే మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయిపోయాము. నార్మల్గా అయితే బైక్ పైన వెళ్ళే వాళ్ళకు ఒక రూట్ ఉంటుంది. మేమేం చేసామంటే గట్కేసర్లోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎంచుకున్నాము. ఎందుకంటే నార్మల్గా అయితే మేముండే ప్లేస్ నుంచి అది మనము తుక్కుగూడ వెళ్ళాలనుకుంటే నాగోల్, ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట అలా తుక్కుగూడ వెళ్ళొచ్చు. బైక్ పైన వెళ్ళే వాళ్ళకైతే అదే బెస్ట్ రోడ్డు. బట్ ఏంటంటే నైట్ కురిసిన వర్షాలకు రోడ్లు మ్యాక్సిమం బ్లాక్ అయిపోయాయి. సో మేమేం చేసామంటే అంత రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎంచుకున్నాం. సర్వీస్ రోడ్ నార్మల్గా ఏంటంటే గట్కేసర్ నుంచి స్టార్ట్ అవుతుంది. గట్కేసర్ నుంచి స్టార్ట్ అయ్యి దుక్కుగూడలో ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే మనం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టిఫిన్ చేసి మళ్ళీ రీగా స్టార్ట్ అవుదాం మనం. టిఫిన్ కోసం అయితే నేను పెద్దంబరపేటలోని ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపాను. అక్కడ టిఫిన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి నార్మల్గా ఏంటంటే మనం పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుందాము. ఎందుకంటే బైక్లో పెట్రోల్ తక్కువ ఉంది మనకు. ఆన్ ద రూట్లో ఫుల్ ట్యాంక్ చేసుకొని మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడి నుంచి. నాకు లెఫ్ట్ సైడ్లో అయితే హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. దాంట్లోకి వెళ్ళి మనం ఇప్పుడు ట్యాంక్ ఫుల్ అయితే చేయించుకుందాం. ట్యాంక్ ఫుల్ చేయించుకుంటే ఎంత పెట్రోల్ అవుతుంది ఏంటి అనేది మనకు కూడా డీటెయిల్స్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఒకసారి అయితే ట్యాంక్ ఫుల్ చేయించేసుకుందాం. ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం. ట్యాంక్ ఫుల్ పెట్రోల్కి అయితే మనకు ఇప్పుడు 1000 రూపీస్ పడ్డది. ఇప్పుడు ఈ పెట్రోల్ మనకి ఎంత వస్తుంది ఏంటి అనేది చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడైతే మనం ఏంటంటే పెదంబర్పేట దగ్గర యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకొని మళ్ళీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఎంటర్ అయిపోవాలి. మళ్ళీ సర్వీస్ రోడ్లో ఎంటర్ అయిపోయి మళ్ళీ స్ట్రేట్కి వెళ్తే మనకు ఇంకోటి ఏంటంటే నాగార్జున సాగర్ దగ్గర కూడా ఒక ఎక్స్టెన్షన్ వస్తుంది. దాని నుంచి యూటర్న్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తుక్కుగూడ నుంచి లెఫ్ట్, ఇది వచ్చేసి శ్రీశైలం హైవే. ఈ రోడ్లో మనం స్ట్రేట్గా వెళ్ళి మనం కల్వకుర్తికి ఎంటర్ అవుతాం అన్నమాట. కల్వకుర్తి నుంచి మనం నెక్స్ట్ ఏంటంటే మనకు నాగర్కర్నూల్ రోడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ రూట్లో నాగర్కర్నూల్ ఎందుకు వెళ్తున్నాం, నాగర్కర్నూల్ రూట్ నుంచి డిఫరెంట్గా వేరే రూట్లో వెళ్ళొచ్చు. బట్ నాగర్కర్నూల్ యాక్చువల్లీ మాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అక్కడికి బయలుదేరదామని డిసైడ్ అయ్యాము. సో అలా బయలుదేరితే సరిపోతుంది అనమాట. నార్మల్గా ఈ రూట్ ఏంటంటే మనకు శ్రీశైలం మెయిన్ హైవే ఇది. ఈ రోడ్లోనే మనకు మరొక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. అదే మైసిగండి టెంపుల్ అమ్మవారిది. చాలా పవర్ఫుల్ అమ్మవారు అసలు. ఎలా అంటే మనము ఏదైనా అనుకుంటే అమ్మవారి దర్శనం చేసుకొని చెప్తే మాత్రం పక్కా అవుతాయి. అంత పవర్ఫుల్. అలా ఏంటంటే నార్మల్గా మాకు పర్సనల్గా జరిగింది కాబట్టి అంత స్ట్రెచ్ చేసి చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మేము. అది మెయిన్ వచ్చేసి మాకు ఇక్కడ అమ్మవారికి విషయంలో మాకు జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కల్వకుర్తి రోడ్కి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూల్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. అసలు మేము వెళ్ళే టైంకి అయితే ఎప్పుడు వాగులు వంకలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి. అసలు ఈ వాగు చూడండి అసలు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. అసలు ఎక్కడ చూసినా కానీ వాగులు అయితే ఘోరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలు పడ్డాయిగా భారీగా. అండ్ ఇంకోటి తుఫాన్ ఒకటి ఉంది. దానివల్ల కూడా ఎక్కడ చూసినా కానీ వర్షాలు ఉండడం వల్ల మొత్తం అలుగెళ్ళిపోతున్నాయి వాగులన్నీ అయితే. అసలు ఇక్కడ చూడండి వాటర్ అయితే మొత్తం పొలాలే మునిగిపోయినాయి. మేము చూసిన కాడికైతే ఎక్కడ చూసినా కానీ వాగులన్నీ నిండుకొచ్చేసినాయి ఆల్మోస్ట్ ఆల్. ఇవి చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. రైట్ సైడ్లో మొత్తం చెరువులు మొత్తం నిండిపోయినాయి. ఈ రోడ్ యాక్చువల్లీ ఇది న్యూ రోడ్. ఇంతకుముందుకు ఓల్డ్ రోడ్ ఉండే. బట్ ఈ రోడ్ మాత్రం మస్తు వేసిర్రు. లొకేషన్ కూడా సూపర్ అదిరిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా ఎంటర్ అయినప్పుడు మెయిన్ మినీ ట్యాంక్ బండ్ అనమాట ఇది. అసలు మేము ఉన్నప్పుడైతే మొత్తం ఘోరంగా ప్రవహిస్తుంది ఇది. చూడండి అసలు ఎంత రోడ్ మీకు వచ్చేసిన వాటర్ పిల్లలు ఎట్లా చేపలు పడుతున్నారు మొత్తం ఘోరంగా అసలు. ఈ అసలు ఇప్పుడు ఇంకా ఎక్కువ పొంగుతుంది ఇది. ఆల్మోస్ట్ రోడ్ కూడా క్లోజ్ చేసిర్రు ఇప్పుడైతే. ఈ రోడ్ మీదకి ఎంటర్ అయినాక చేసినాక మా ముందర ఒక లఫ్ట్ గాడు దొరికిండు. ఆడు ముందుకు పోతలేడు, నన్ను పోనిస్తలేడు ఆడికించి. ఇదిగోండి లొకేషన్ ఇది, ఒకసారి చూడండి మీరు. యాక్చువల్లీ ఇది ఏంటంటే నాగర్ కర్నూలు డిస్టిక్కే మెయిన్ చెరువు అన్నట్టు అది. అక్కడ నుంచి నార్మల్గా మేము ఇంకో రోడ్డుకి వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకో రోడ్డుకి ఎంటర్ అయినాము. ఇది వచ్చేసి ఏంటంటే కొల్లాపూర్ రోడ్.
ఈ కొల్హాపూర్ రోడ్‌లో గూడా ఆల్‌మోస్ట్ వాగులు పొంగుతూనే ఉన్నాయి. ఇది చూడండి అసలు ఇది మొత్తం రోడ్డు మీదకొచ్చేసినాయి. అసలు ఈ వర్షాలైతే మాది ఘోరంగుంది. మేమెళ్ళినప్పుడైతే లొకేషన్ మరి దారుణమైన లొకేషన్స్ అసలు. సూపరున్నాయి అసలు. ఎలా అంటే ఎక్కడ ఆగినా గానీ వర్షము, మబ్బులు ఆల్‌మోస్ట్ అసలు మంచి గ్రీనరీ లొకేషన్. నిజంగానే ఈ ఆల్‌మోస్ట్ వర్షాకాలంలో జర్నీ అంటేనే సూపర్ జర్నీ అసలు. ఆ లొకేషన్స్‌కే సగము సూపర్ అనిపిస్తుంటదది. ఈ రోడొచ్చేసి కొల్లాపూర్ నుంచి మనకు సోమశీల గ్రామానికి వెళ్ళే రోడనమాట ఇది. ఇది సింగిల్ రోడ్డు. నార్మల్‌గా కొల్లాపూర్ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటది లోపలికి సోమశీల గ్రామము. ఈ గ్రామం చాలా చరిత్ర గల గ్రామం. అండ్ ఇంకోటేందంటే ఇదొచ్చేసి మొత్తం నల్లమల ఫారెస్ట్. అదే మన అమ్రాబాదు టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్ ఉంటది కదా! దాని కిందకొస్తది ఇదంతా. మొత్తం ఎలా అంటే టోటలు గుట్టలు, కొండల మధ్యలో ఉంది ఈ ఊరు. ఇంకోటేందంటే కృష్ణా నది తీర ప్రాంతం ఆల్‌మోస్ట్ ఆల్. ఈ టెంపుల్ గూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. అది నార్మల్ చరిత్ర గాదు. ఇంకో పాయింట్ ఏందంటే, ఈ ఊరి గురించి నార్మల్‌గా నేను చాలా వీడియోస్ చూసినప్పటికీ, చాలామంది చెప్పేదేంటంటే వ్యూ పాయింట్సు, ఫిషింగ్ గావచ్చు, బోటింగ్ గావచ్చు, అవన్నీ చెప్తున్నారు. బట్ అవన్నీ ఇప్పుడు డెవలప్ అయినాయి. బట్ ఏంటంటే, ఇంతకు ముందుకు ఈ ఊర్లో ఉన్న ఈ టెంపుల్‌కి ఉన్న చరిత్ర అదేందంటే చాలా పురాతనమైనది. నార్మల్‌గా ఏందంటే, ఈ టెంపులు ఇప్పుడు మనం ఎంటర్ అయిన టెంపుల్ ఏందంటే, ఇది రీకన్‌స్ట్రక్షన్ చేసిన టెంపుల్. ఓల్డ్ టెంపుల్ ఇప్పుడు ఇక్కడ లేదు. యాక్చువల్లీ ఏందంటే ఓల్డ్ టెంపుల్ కృష్ణా నదిలో మునిగిపోయింది. అది మునిగిపోయి గూడా ఆల్మోస్ట్ దాదాపు కొన్ని సంవత్సరాలుంది. అది ఎందుకు మునిగిపోయింది అంటే, మనకు నార్మల్‌గా ఏందంటే కృష్ణా నది మీన శ్రీశైలం డ్యామ్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టడానికి స్టార్ట్ చేసినామో, అప్పుడు ఆల్మోస్ట్ 117 గ్రామాలు. ఆ 117 గ్రామాలలో సోమశిల ఒకటి. ఇది గూడా ఆల్మోస్ట్ మునిగిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం ఆల్మోస్ట్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన ఆలయం అనమాట. ఇప్పుడు దీన్నేందంటే ఇంకొక పేరేందంటే ద్వాదశ జ్యోతిర్లింగాలని గూడా అంటారు. ఎందుకంటారంటే ఆల్మోస్ట్ దీంట్లో మనకు ఆల్మోస్ట్ టోటల్ దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉంటాయో, ఆ జ్యోతిర్లింగాలు మొత్తం ఒకటే సింగిల్ టెంపుల్‌లో కట్టారనమాట. అది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఇలాగ రీకన్‌స్ట్రక్ట్ జేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మన చరిత్ర అంటే కాకతీయుల కాలంలో కట్టిన ఈ దేవాలయాన్ని మరుగునబడొద్దని జెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఏదైతే కృష్ణా నది మునిగిపోయిన టెంపుల్‌ని బయటికి తీసి మళ్ళీ దాన్ని రీకన్‌స్ట్రక్షన్ ఈ విధంగా చేశారనమాట. ఇప్పుడు మనం చూస్తుందంతా రీకన్‌స్ట్రక్షన్ అయిన టెంపుల్ ఇది. దీంట్లో ఏందంటే మొత్తం వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు దాంతో పాటు లలితాంబ అమ్మవారు గూడా ఉంటారనమాట. అందుకే ఈ టెంపుల్‌ని ఏందంటే శ్రీ లలితా సోమేశ్వర దేవాలయం అని పిలుస్తారు. ఇదొచ్చేసి మెయిన్ వచ్చేసి శివాలయం ఇది. ఆల్మోస్ట్ ఏందంటే టోటల్ అన్ని శివాలయాలు కవర్ చేశారనమాట దీంట్లో. దీనికి ఇంకోటి ప్రత్యేకత ఏందంటే 32 స్తంభాలతో కలిసిన మహామండపం చుట్టూ కలుపుకుంటూ లోపల వైపుకు మాత్రం మనకు 9 జ్యోతిర్లింగాలు ఉంటాయన్నమాట లోపల వైపు. మిగిలిన 4 టెంపుల్స్ ఏంటంటే బయట వైపు ఉంటాయి. అవి మనకు బయట నేను చూపిస్తాను నెక్స్ట్ మీకు. లోపల మాత్రమే 9 ఉంటాయన్నమాట. 9 మొత్తం అది 9 కూడా ఏందంటే 32 స్తంభాలతో కలిపి సింగిల్‌గా కన్‌స్ట్రక్షన్ చేశారన్నమాట. ఇంకోటి మీరు గమనిస్తున్నారో లేదో ఇక్కడ మీకు కొన్ని ఈ రాళ్ళ పైన నంబర్స్ చూశారు కదా! ఈ నంబర్స్ ఏందంటే కోడింగ్స్ అనమాట. వాళ్ళప్పుడు కోడ్స్ యేసుకొని ఎప్పుడైతే మనము అక్కడ ఓల్డ్ టెంపుల్‌ని డిస్మాంటిల్ చేసినప్పుడు వాళ్ళు నంబర్స్ యేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అదే నంబర్స్ మిస్ కావద్దని చెప్పేసి అక్కడ అప్పుడు కట్టిన విధానం కూడా మిస్ కావద్దని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి పెట్టడానికి వాళ్ళు గుర్తులుగా అట్లా నంబర్స్ యేసుకున్నారనమాట. మీరు టెంపుల్ మొత్తం చూడండి. ఎక్కడ చూసినా గానీ ఆల్మోస్ట్ అలా నంబర్స్ ఉంటాయి మీకు. ఇప్పుడు మన టెంపుల్ మధ్యలో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు. మై బాస్. జై హనుమాన్. మీరొకసారి చూడొచ్చు టెంపుల్‌ని అంత రీకన్‌స్ట్రక్షన్ చేసినా గానీ, ఎక్కడ గూడా అది మిస్ అవ్వకుండా అంటే మనకు ఓల్డ్ హిస్టారికల్ టెంపుల్స్ ఎలా అయితే ఉంటాయో, ఆ చిన్న నేచర్ మిస్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ కన్‌స్ట్రక్షన్ చేశారు. అసలు ఆ కన్‌స్ట్రక్షన్ చేసిన విధానం గూడా అసలు మస్తు చాలా మంచిగా అనిపిస్తది అసలు. లోపల వైపు గానిచ్చి, మళ్ళీ ఇంకోటేంటంటే జ్యోతిర్లింగాలనేది నార్మల్‌గా జ్యోతిర్లింగాలనేవి చాలా చోట్లలున్నాయి. బట్ ఏందంటే ఈ టెంపుల్‌కి కొద్దిగా ప్రత్యేకత ఏందంటే, ఈ టెంపుల్ మన కాకతీయుల కాలంలోనే కట్టిర్రు. అంటే ఇప్పుడు కట్టిన ఇదేమంటారు ద్వాదశ జ్యోతిర్లింగాల టెంపుల్స్ కంటే వీళ్ళు ముందే కట్టిర్రనమాట. ఈ టెంపుల్ కట్టింది గూడా ఎప్పుడంటే 13వ శతాబ్దంలోనే కట్టిర్రు దీన్ని. అందుకే ఇది మొట్టమొదటి ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం అనమాట. అందుకే దీన్ని ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఈ చరిత్ర మనకు తెలవాలని చెప్పేసి
మొత్తం తీ ఈ టెంపుల్‌ని రీకన్‌స్ట్రక్షన్ చేసి మనకిప్పుడు చూపిస్తున్నారనమాట. ఇప్పుడు టెంపుల్ కూడా మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ అది ఎంత బాగా కట్టారో. ఆల్మోస్ట్ ఆ ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఇది. ఇంకోటేందంటే కృష్ణా నది ఒడ్డుకు పైన వైపు ఉందనమాట. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసిన ఏదైతే టెంపుల్ ఉందో, పై వైపున కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇక్కడికి వాటర్ ఫ్లో అంత వచ్చేంత లేదు. సో, కొద్ది ఎత్తు మీద కట్టారు. ఇక్కడి నుంచి మనకు కృష్ణా నది కొద్ది దూరం లోపలికుంటదనమాట. ఇప్పుడు మనకు టెంపుల్స్ కానివ్వండి, మనం జ్యోతిర్లింగాలు, క్షేత్రాలు ఏవైతే చూస్తామో, అక్కడ ఎలాగైతే శివుడు ఉంటాడో ఆల్మోస్ట్ అలాగే అనమాట. ఇందులో చూసినా గానీ శివుడు మీకు అలాగే దర్శనమిస్తాడు. కానీ ఈ ప్లేస్‌కి వచ్చేవరకు ఏందంటే కొద్దిగా చాలా పీస్‌ఫుల్‌గుంది. కొద్దిగా మనం టెంపుల్ హిస్టరీకెళ్తే, యాక్చువల్లీ ఈ టెంపుల్ ఏందంటే 1982లో దీన్నేదో డిస్మాంటిల్ చేశారనమాట. ఇప్పుడు ఏదైతే మనం కృష్ణా నదిలో మునిగిపోయింది అనుకుంటున్నామో, అక్కడ డిస్మాంటిల్ చేసేసి, దాన్ని మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ ఏం చేశారంటే 1989లో రీకన్‌స్ట్రక్షన్ చేశారనమాట. టోటల్ పూర్తిగా నిర్మించి, ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు 1989లో కట్టారనమాట ఈ టెంపుల్. మళ్ళీ ఈ టెంపుల్ ఏందంటే పూర్వ వైభవాన్ని పొందింది ఎప్పుడంటే 1992లో కృష్ణా నదికి పుష్కరాలొచ్చాయనమాట. ఆ పుష్కరాల టైంలో మళ్ళీ దీన్ని పూర్వ వైభవం తీసుకొచ్చారు. అప్పుడు ఉన్న గవర్నమెంట్ కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కృషి చేసి దానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి మనకిప్పుడు అందించారనమాట. అందించడానికి మెయిన్ కారణం ఏందంటే ఇది యాక్చువల్లీ ఈ ఊర్లో చరిత్ర కూడా చాలా ఓల్డ్ చరిత్ర అనమాట. ఇక్కడ తవ్వకాల్లో యాక్చువల్లీ ఏందంటే ఇప్పుడు మనం ఏదైతే కృష్ణా నదిలో మునిగిన టెంపుల్‌ని తవ్వకాలు తీసి పునర్నిర్మించే టైంలో తవ్వకాలు దొరికినప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలా రకాల వస్తువులనమాట. మన ఆది మానవుల టైంలో దొరికినవి కావచ్చు, చాలా రకాలు దొరికాయనమాట. అవి కూడా జనాలకు మనకి ఇప్పుడున్న జనరేషన్‌కి తెలియజేయాలని చెప్పేసి అందుకే ఈ టెంపుల్‌ని రీకన్‌స్ట్రక్షన్ చేశారనమాట. ఇదొచ్చేసి మనకి టెంపుల్ వచ్చేసి మెయిన్ ఎంట్రీ వ్యూ ఇది. ఇదొకసారి చూడండి. నంబర్స్ కూడా చూడండి. ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఎక్కడ అది మిస్ కావద్దని యాజ్ ఇట్ ఈజ్ కట్టారు. ఇదొచ్చేసి బయట అవుట్ సైడ్ నుంచి ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా బయట 4 టెంపుల్స్ ఉంటాయని చెప్పేసి, అందులో ఇది మొదటి టెంపుల్ అనమాట. ఈ మొదటి టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇది లోపలికి. టెంపుల్ ఒకసారి మీరు గమనించవచ్చు. చూడండి వన్స్ ఒకసారి ఇది. టెంపుల్ కంప్లీట్ చేసుకొని మనం సైడ్ నుంచి బయటికెళ్తే మనకు ఇంకోటేందంటే ఇక్కడ శిల్పాలు కావచ్చు. అంటే అప్పుడు ఆ శిల్పాలు ఎలా చెక్కారు ఆ స్తంభాల పైన, అవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి చెక్కు చెదరకుండా. శిల్పకళ కావచ్చు, దానికి సంబంధించింది కావచ్చు. ఇప్పుడు మనం ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకు నెక్స్ట్ వచ్చేసి ఏందంటే అమ్మవారి టెంపుల్ వస్తది లలితాంబది. అమ్మవారి టెంపుల్‌కి ప్రత్యేకత ఏందంటే అమ్మవారి ముందు ఏందంటే శ్రీచక్రం ఉంటదనమాట. శ్రీచక్రం ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఏందంటే మోస్ట్ పవర్‌ఫుల్ అనమాట మనకు. అమ్మవారిని చూస్తుంటే అసలు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంటది టెంపుల్ లోపల. మీరొకసారి టెంపుల్ లోపల చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఒకసారి అమ్మవారు చూడండి ఎంత ప్రశాంతమైన వదనంతో ఉందో అసలు. ఇదొచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు చిన్న చిన్న చెట్ల మొక్కలు చాలా రకాలుగా పెట్టారు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మనకి ఇది కనిపిస్తుంది. టోటల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా. ఇక్కడ చూడండి మనకిప్పుడు యాక్చువల్లీ ఇలా నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే బ్యాక్ సైడ్ మళ్ళీ 2 దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ 2 చూసాం కదా! ఇప్పుడు ఇక్కడ సైడ్ 2 ఉంటాయన్నమాట. ఆ 2 కలుపుకొని మొత్తం టోటల్ వచ్చేసి 13 జ్యోతిర్లింగాలు 12 అమ్మవారి టెంపుల్‌తో కలిపి 13 దేవాలయాలన్నమాట. మొత్తం ఇవి కలుపుకొని. అది చూడండి ఎలా నిర్మించారనేది. అక్కడ మిస్ కాకుండా అది ప్రతి ఒక్కటి కూడా కనిపించేస్తుంది మనకు ఆ ఓల్డ్ టెంపుల్ అనే. అండ్ ఇంకోటేందంటే ఈ టెంపుల్‌లో ప్రతి తొలి ఏకాదశి రోజు, మహాశివరాత్రి రోజు సందర్భంలో నార్మల్‌గా బ్రహ్మోత్సవాలు చేస్తారనమాట.
బ్రహ్మోత్సవాలలో 4 రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు అవన్నీ చాలా బాగా చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ ఏందంటే చాలా మంది జనాలతో ఫుల్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే కార్తీక మాస వనభోజనాలు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు ఇక్కడ గుడి టెంపుల్ దగ్గర. వనభోజనాలకు కూడా రావచ్చు. చాలామంది వస్తారు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి. వచ్చి టెంపుల్‌ని వ్యూని ఇంకోటేందంటే టెంపుల్ కూడా ఏందంటే మొత్తం నల్లమల ఫారెస్ట్ మధ్యలో కొండల మధ్యలో నిర్మించడం వల్ల అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తదనమాట మనకు. ఇక్కడ వచ్చేసింది ఈ టెంపుల్ వచ్చేసి మన బయట వైపు అనుకున్నాం గదా! బయట వైపు 4 దేవాలయాలు అటు సైడ్ 2 ఉంటాయి. ఇటు సైడ్ 2 అనమాట. ఇదొక దేవాలయం శివుని టెంపుల్. ఆల్మోస్ట్ జ్యోతిర్లింగాల నమూనా అనమాట ఇది. ఇదొచ్చేసి ఏందంటే శ్రీ విఘ్నేశ్వర జ్యోతిర్లింగం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇక్కడ పక్కపక్కనే ఉంటాయి 2 గూడా. అది చూసుకోవచ్చు మీరు. నందీశ్వరుడు ప్రశాంతంగా ఉన్నాడు అసలు. ఇది వచ్చేసి టెంపుల్ ముఖద్వారము మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తాము. ఇది చూడండి ఒకసారి, ఇది మొత్తం ఎంట్రన్స్ వ్యూ అనమాట. ముసలి చెట్టు కూడా చాలా ఓల్డ్ టెంపుల్ చెట్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ నేను చూసుకుంటుంటే చాలా బాగా కనపడుతుంది అనమాట టెంపుల్. ఆలయ నిర్మాణం కూడా ఎలా అంటే ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారనమాట. ఎలా అంటే చుట్టూ కొండలు, నదీ తీర ప్రాంతము చూస్తుంటేనే అసలు మనకు ఒక మైమరిపించే విధంగా ఉంటుంది. ఉన్నంతసేపు మైండ్‌కి ప్రశాంతంగా ఉంటుందనమాట. టెంపుల్ టోటల్ కన్‌స్ట్రక్షన్ అలా ఉంటుంది. టెంపుల్ నుంచి అలా కొద్దిగా కిందికి రాగానే మనకు కృష్ణా నది కనిపిస్తుంది. ఇదే కృష్ణా నది. అసలు మేము వెళ్ళినప్పుడైతే టోటల్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువుంది. ఎందుకు ఎక్కువుందంటే ఆల్మోస్ట్ ఆల్ పైన కురిసిన వర్షాలన్నిటికి బ్యాక్ వాటర్ అంతా చేరిపోయింది ఇక్కడ. ఈ లాంచ్ వచ్చేసి మనకు తెలంగాణ టూరిజం వాళ్ళది ఇది. అండ్ ప్రైవేట్ వాళ్ళు కూడా లాంచెస్ ఉన్నాయి. మామూలుగా ఏదంటే తెలంగాణ టూరిజం వాళ్ళు ఎలా అంటే అడల్ట్‌కి ₹50, చిల్డ్రన్స్‌కి ₹30 తీసుకుంటారు దీంట్లో. ఇంకోటేందంటే మేము వెళ్ళేటప్పుడు ఇది వర్క్ నడుస్తుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే బోటింగ్ గానీ అవన్నీ కూడా చేసుకోవచ్చనమాట. మేము వెళ్ళే టైం ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పి బోటింగ్ అలౌ చేయలేదు నార్మల్‌గా. ఇప్పుడైతే మేబీ ఉండొచ్చు. ఎందుకంటే అలా స్టార్ట్ అయ్యింది. ఇంకోటేందంటే మనకు సోమశిల నుంచి శ్రీశైలం దేవాలయానికి ఇక్కడి నుంచి లాంచెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళొచ్చు. అది కూడా మనం ఏందంటే ఆన్‌లైన్‌లో మనకు తెలంగాణ టూరిజం వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంది మనకు లెఫ్ట్ సైడ్‌లో కనిపించేది ఏందంటే తెలంగాణ టూరిజం వాళ్ళ హరిత రిసార్ట్స్ అనమాట ఇవి. ఇవి ఈ మధ్యలో బాగా చాలా డెవలప్ చేశారు. ఆహ్, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే. బట్ ఓకే. డన్ ఉండొచ్చు. ఇంకోటేంటంటే రైట్ సైడ్‌లో మీకు కనబడుతున్నాయి ఏందంటే అన్నీ ప్రైవేట్ అనమాట. ఈ ఊరిలో ఇప్పుడేందంటే జీవనాధారం ఏదైనా ఉందంటే టూరిజం అనమాట. టూరిస్టులు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళకు ఫుడ్డు వండియడము, చేయడము అవన్నీ చేస్తుంటారు. అండ్ ఇది ప్రైవేట్ రిసార్ట్స్ అనమాట. ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చినా గానీ అవైలబుల్ ఉంటాయి. కానీ ఏందంటే మెయిన్ వీకెండ్‌లో రష్ ఎక్కువుంటది. ఎలా అంటే సాటర్‌డే, సండే ఆ టైంలో రష్ ఎక్కువుంటది. నార్మల్ డేస్‌లలో అయితే కొద్దిగా చాలా తక్కువుంటదనమాట. అది వీక్ డేస్‌లలో అయితే. నా ఏందంటే ఫ్యామిలీతోటి వన్ డే ట్రిప్ అంటే బెస్ట్ అనమాట సోమశిల. వచ్చి ఫ్యామిలీతోని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటేంటంటే పురాతనమైన దేవాలయం కావచ్చు, కృష్ణా నది అందాలు కావచ్చు, నల్లమల ఫారెస్ట్ చుట్టూ ఉన్న గ్రీనరీ కావచ్చు, అవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. వన్ డే ట్రిప్ ఈజ్ ద బెస్ట్ అనమాట. మనం ఒక సింగిల్ డేలో వచ్చి వెళ్ళాలంటే మాత్రం సూపర్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు మనం ఇక్కడి నుంచి.
అండ్ ఈ విలేజ్‌లో వచ్చేసి ఏంటంటే మాక్సిమం ప్రైవేట్ రిసార్ట్‌లే ఎక్కువ. మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ ప్రైవేట్ రిసార్ట్‌లే. విలేజ్‌లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి వాళ్ళు కట్టేసుకొని జీవనాధారం అనుకోండి ఇగ. ఆల్మోస్ట్ ఆల్. మేమైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఒకవేళ మీరు బస్సులలో సోమశిల రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి గానివ్వండి, మహబూబ్‌నగర్ నుంచి గానివ్వండి, మీకు కొల్హాపూర్ వచ్చి కొల్హాపూర్ నుంచి మనకు లోపలికి ఒక 8 కిలోమీటర్స్ ఉంటది. ప్రైవేట్ వెహికల్స్ వచ్చే వాళ్ళకైతే నో ప్రాబ్లమ్ ఈజీగా వచ్చేయొచ్చు. అండ్ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. హెడేక్ వస్తుందని కొద్దిగా టీ తాగి బ్యాక్ టు హైదరాబాద్. థాంక్ యూ ఫర్ వాచింగ్.